హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ విత్ వెంకటేష్. టీ20 వరల్డ్ కప్లో మంగళవారం నాటి మ్యాచ్ రిజల్ట్స్ గురించి ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ చాలా ఈజీగా నమీబియా మీద గెలిచేసి వాళ్ళు సెమీఫైనల్ బర్త్ ఖాయం చేసుకున్నారు. మరొక మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన సౌత్ ఆఫ్రికా కూడా ఒక ఫెసైల్ విన్, ఒక బిగ్ విన్ నమోదు చేసుకుని వాళ్ళ సెమీఫైనల్ ఛాన్సెస్ బాగా మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళ డ్రీమ్ రన్ కంటిన్యూ అవుతుంది. 4 out of 4 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. వన్స్ అగైన్ దేర్ ఓపెనర్స్ హూ ఆర్ ఇన్ రెడ్ హాట్ ఫామ్ వాళ్ళు పర్ఫామ్ బాగా చేశారు. దేర్ బౌలర్స్ ఆల్సో డిడ్ వెల్. సో ఒక మంచి విక్టరీ నమీబియా పైన, ఎలాంటి షేకింగ్ లేకుండా, ఎలాంటి హికప్స్ లేకుండా వాళ్ళు ఆ విజయం నమోదు చేసుకున్నారు. సో పాకిస్తాన్ ఈజ్ ద టీమ్ టు వాచ్ అని అనిపిస్తుంది మనకి. పర్టికులర్లీ మహమ్మద్ రిజ్వాన్ ఈజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. 79 of just 50 balls with 4 sixers, 150 plus strike rate. కెప్టెన్ బాబర్ ఆజం కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి థర్డ్ 15 4 మ్యాచెస్. వీళ్ళిద్దరూ ఈ ఇయర్ అంతా ఫామ్లో ఉన్నారు. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. బాబర్ ఆజం టాస్ గెలిచి కూడా హీ ఆప్టెడ్ టు బ్యాట్ ఫస్ట్ అగేన్స్ట్ ద ట్రెండ్, బకింగ్ ద ట్రెండ్. చాలా అరుదుగా చూస్తాం మనం, బట్ హీ హాస్ డన్ దట్. హీ హాస్ హ్యాడ్ దట్ కరేజ్. ఎందుకంటే వీక్ టీమ్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో అంతవరకు ఆడిన 3 మ్యాచ్లో కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ గెలిచారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే తన బ్యాటర్స్కి ఒక మంచి బ్యాటింగ్ ఆపర్చునిటీ ఇద్దామని అనుకున్నాడు. టు ఎన్ ఎక్స్టెంట్ హీ సక్సీడెడ్. ఎందుకంటే టు ఎన్ ఎక్స్టెంట్ అని ఎందుకన్నానంటే ఇద్దరు ఓపెనర్స్ పెద్ద స్కోర్ చేశారు. ఒకళ్ళు 70, ఒకళ్ళు 79 నాట్అవుట్ చేశారు. ఫకర్ జమాన్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అండ్ మహమ్మద్ హఫీజ్ కొంత ఛాన్స్ వచ్చింది. ఈ బ్యాట్ ఊపాడు, కొన్ని రన్స్ సాధించగలిగాడు. బట్ స్టిల్ ఫకర్ ఫామ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే మిగతా బ్యాటర్స్ కూడా, అఫ్కోర్స్ ఆసిఫ్ అలీ హెస్ ఇన్ గ్రేట్ ఫామ్, ఆ ఫినిషర్ రోల్ బాగా ప్లే చేస్తున్నాడు. షోయబ్ మాలిక్ హెస్ బిన్ డూయింగ్ వెల్. బట్ కొంచెం ఎలాగైనా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో చూసాం కదా, వాళ్ళకి బ్యాటింగ్లో కొంత ప్రాబ్లం ఉంది. అది కవర్ అవుతూ ఉంది బికాజ్ ఓపెనర్స్ ఆర్ డూయింగ్ వెల్. మరి ఓపెనర్స్ తొందరగా అవుట్ అయితే మాత్రం నాకౌట్ స్టేజ్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓపెనర్స్ బాగా ఆడేంత వరకు దే ఆర్ సేఫ్. కానీ ఓపెనర్స్ అవుట్ అయితే డెఫినెట్గా ప్యానిక్ సెట్ ఇన్ అవుతుందేమో అని ఒక చిన్న సందేహం కలుగుతుంది. బౌలింగ్ విషయంలో చూస్తే దట్ మ్యాన్ షాహిన్ షా అఫ్రిది మంచి పొడగరి, పేస్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ సీమర్, స్వింగ్ చేస్తాడు. బట్ ఇండియాతో వేసిన మ్యాజిక్ స్పెల్ మళ్ళీ రిపీట్ చేయలేదు. ఈ మ్యాచ్లో ఐ థింక్ ఈ వెంట్ ఫర్ 4 ఓవర్స్లో 38, 39 రన్స్ ఇచ్చేసాడు. సో ఆ మ్యాజిక్ స్పెల్ టు గెట్ రిడ్ ఆఫ్ రోహిత్ అండ్ రాహుల్, ఆ స్పెల్ మళ్ళీ రావట్లేదు, అది పడట్లేదు. బట్ అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. అతనికి కాదు, ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అంత మంచి ఎఫెక్టివ్గా, ఈవెన్ ట్రంపుల్మెన్ బాగా అనిపించాడు ఈ మ్యాచ్లో. అంటే నాట్ దట్ షాహిన్ షా డిడ్ బౌల్ వెల్ ఇన్ దిస్ మ్యాచ్, బట్ ఆ కైండ్ ఆఫ్ స్వింగ్, ఆ కైండ్ ఆఫ్ పేస్ అది మళ్ళీ మనం అతని నుంచి చూడలేదు. మరి మన బ్యాడ్ లక్ అనుకోవాలి. బట్ అదర్వైజ్ దేర్ బౌలర్స్ డిడ్ వెల్. ఈవెన్ హసన్ అలీ ఒక వీక్ లింక్ అనుకున్నాం, అతను హీ హాస్ బౌల్డ్ వెల్. అతనికి న్యూ బాల్తో ఛాన్స్ ఇచ్చాడు ఈసారి కెప్టెన్ బాబర్ ఆజం. సో ఆ వీక్ లింక్స్ ఏమైనా ఉంటే వాటిని కవర్ చేసుకోవడానికి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది. ఎందుకంటే 3 మ్యాచెస్ గెలిచేసి ఎప్పుడైతే వాళ్ళు మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళకి ఏమైనా వీక్ లింక్స్ ఉన్నాయో, టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి వాటిని సెటిల్ చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. షాదాబ్ ఆల్సో వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ ఇమాద్ బౌల్డ్ వెల్ అగైన్. లెగ్ స్పిన్నర్స్ యూజువల్గా కొన్నిసార్లు రన్స్ ఇస్తారు, దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో పాకిస్తాన్ ఒక మంచి విన్ నమోదు చేసుకుని సెమీఫైనల్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయినట్టే. బట్ మరొక మ్యాచ్లో, ది సెకండ్ మ్యాచ్ కదా యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్, అది ఎర్లియర్ మ్యాచ్, మ్యాచ్ నెంబర్ 30 బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్. దాంట్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆ పిచ్ చూస్తే అబుదాబిలో దట్ వాజ్ ఫుల్ ఆఫ్ పేస్ అండ్ బౌన్స్. సో వాళ్ళకి దే ఫెల్ట్ లైక్ హోమ్. సో కగిసో రబాడా ఫస్ట్ 3 వికెట్స్ తీశాడు. ఆండ్రిక్ నోకియా మరొక 3 వికెట్స్ తీశాడు. వన్స్ అగైన్ హీ ఈజ్ ప్రాబ్లీ ది బెస్ట్ పేసర్ ఆన్ వ్యూ ఈ వరల్డ్ కప్లో. అండ్ ఫాస్ట్ బౌలర్స్ హంటింగ్ పేయర్స్ అంటున్నారు. వాళ్ళ హంటింగ్ ఐపీఎల్ నుంచి అదే కంటిన్యూ అవుతుంది. పర్టికులర్లీ మళ్ళీ రబాడా ఒక మంచి వికెట్ టేకింగ్ ఫామ్లోకి రావడం, అలాగే దిస్ మ్యాన్ ఆండ్రిక్ నోకియా వన్స్ అగైన్ వండర్ఫుల్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. సో వాళ్ళు, అండ్ బంగ్లాదేశ్ హ్యాడ్ నో ఆన్సర్. 84కి ఆల్అౌట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే అంత ఆ పేస్ లైక్ ఫైర్. ఈవెన్ తబ్రేజ్ షమ్సీ వన్స్ అగైన్ బౌల్డ్ వెల్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. సౌత్ ఆఫ్రికా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఉంది వాళ్ళకి. ఆ బౌలింగ్తోనే వాళ్ళు నెట్టుకొస్తున్నారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే
ఆ చిన్న స్కోర్ 85 రన్స్ చేయడానికి కూడా వాళ్ళు 4 వికెట్లు పోగొట్టేసుకున్నారు. బట్ టెంబా బౌమా వాళ్ళ క్యాప్టెన్ హూ ఈజ్ ఇన్ రైట్ టైంలో హీఈస్ ఇన్ ఫామ్. సో అతను ఎలాంటి హికప్స్ లేకుండా టీంని తీసుకెళ్ళాడు. నెట్ రన్ రేట్ కూడా బాగుంది, వాళ్ళు నెట్ రన్ రేట్ కూడా బాగుంది. సో ఐ థింక్ బంగ్లాదేశ్ హెస్ డన్ ఎ మిస్టేక్ ఇన్ నాట్ పికింగ్ ముస్తఫిజుర్. పిచ్ని సరిగ్గా రీడ్ చేయలేదు వాళ్ళు. తస్కిన్ కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు, ఈవెన్ షారిఫుల్ కూడా బాగా వేశాడు బౌలింగ్. కానీ వాళ్ళు ఒక ఎక్స్ట్రా సీమర్ని మిస్ అయ్యారు, ముస్తఫిజుర్ని రెస్ట్ ఇచ్చారు. నాట్ రైట్ టైమ్ టు రెస్ట్ ఆన్ ఏ గుడ్ పిచ్ విచ్ హెల్ప్ పేస్ అండ్ స్వింగ్. సీమ్ మూమెంట్ కూడా ఆఫ్ ద పిచ్ కూడా సీమ్ మూమెంట్ కూడా బాగా కనిపించింది. మరి అలాంటి పిచ్ పైన దే మిస్డ్ ది సర్వీసెస్ ఆఫ్ ఫిజ్. బట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ సిట్టింగ్ ప్రెటీ. అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ 4 మ్యాచ్లు ఆడేశారు. లాస్ట్ మ్యాచ్ ఈజ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఆల్రెడీ ఆస్ట్రేలియాతో ఓడిపోయారు కాబట్టి లాస్ట్ మ్యాచ్ గెలవాలి. అలా కాకుండా ఆస్ట్రేలియాకి కంపారిటివ్లీ ఈజియర్ మ్యాచెస్ ఉన్నాయి అగేన్స్ వెస్టిండీస్ అండ్ బంగ్లాదేశ్. ఆ 2 మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. లేదంటే ఇంగ్లాండ్ కనుక సౌత్ ఆఫ్రికా ఓడిస్తే, బికాస్ దే హ్యావ్ ఎ బెటర్ నెట్ రన్ రేట్, ఐ థింక్ దే విల్ హ్యావ్ ఛాన్సెస్. సో ఆస్ట్రేలియా లాస్ట్ 2 మ్యాచెస్ గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా బాగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లాస్ట్లో ఉంది. ఆస్ట్రేలియా తమ క్యాంపెయిన్ ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ డే 6th రోజున సెకండ్ మ్యాచ్ ఉంది. సో దే హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ అట్ ద నెట్ రన్ రేట్ ఆల్సో. ఆస్ట్రేలియా ఆ 2 మ్యాచ్ల్లో శ్రీలంక బంగ్లాదేశ్ అండ్ వెస్టిండీస్ని ఓడించడం కాకుండా దే హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ అట్ ది నెట్ రన్ రేట్ ఆల్సో. నెట్ రన్ రేట్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో అది పరిస్థితి. సో ఇంట్రెస్టింగ్గా ఉంది గ్రూప్ 1. సెకండ్ పొజిషన్ ఎవరికి వెళ్తుందని. ఆస్ట్రేలియా స్టార్ట్స్ ఎస్ ఫేవరెట్స్, బట్ సౌత్ ఆఫ్రికా ఇస్ డూయింగ్ రియలీ వెల్. ఇంకా ఈ రోజున ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ స్కాట్లాండ్ అండ్ నమీబియా. ఇది మ్యాచ్లో స్కాట్లాండ్ అండ్ న్యూజిలాండ్ కనుక స్కాట్లాండ్ ఓడిస్తే అది చాలా కష్టమైన విషయం. మనకి మంచి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మీద మన వాళ్ళు మరింత ఉత్సాహంగా ఆడే అవకాశం ఉంటుంది. కానీ అది అవుతుందా? ఇలా బోల్డని పాసిబిలిటీస్ ఉండాలి ఇండియా కనుక సెమీస్కి రావాలంటే. కానీ మన కామెంట్స్లో పెడుతుంటారు కామెంట్, అది వేసి మాట్లాడాలో నాకు తెలియదు. మాకు నమ్మకం లేదు దొరా. ఖచ్చితంగా నాకైతే నమ్మకం లేదు. ఇండియా ఇప్పటికీ బతికి బట్టగాడుతుంది, సెమీస్కి వెళ్తుందని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా సెమీస్కి ఎంత కష్టపడి వెళ్ళిన వాళ్ళు, ఒక సామెత ఉంది, ఉట్టికి ఎక్కనైన వాళ్ళు స్వర్గానికి ఎక్కుతారా అని చెప్పి. అట్లా సెమీస్కి అంత కష్టపడి వచ్చిన సెమీస్లో ఇంగ్లాండ్తో నెగ్గుకు రాగలరా? ఐ డోంట్ థింక్ సో. సో అందుకని లెటస్ ఫేస్ ఇట్. ఇండియాకి ఛాన్స్ చాలా తక్కువ. ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇండియా న్యూజిలాండ్ నమీబియాతో ఓడిపోవాలి, స్కాట్లాండ్తో ఓడిపోవాలి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఓడించిన తర్వాత ఇండియా పోలంత తేడాతో మిగతా టీమ్స్ అన్నింటి మీద గెలవాలి. ఆల్ దీస్ థింగ్స్ అన్ని అద్భుతాలు జరుగుతాయి, అన్ని మిరకల్స్ జరుగుతాయి. ఐఎమ్ సంబడి హూ డజంట్ బిలీవ్ ఇన్ మిరకల్స్. ఇండియా వస్తే సంతోషిద్దాం, కానీ రైట్ ట్రయల్కి వెళ్ళాలి. ఇలాగా పడుతూ లేస్తూ వెళ్తే ఏం మజా ఉంటుంది? అది కూడా అయ్యే పాసిబిలిటీ చాలా రిమోటెస్ట్ పాసిబిలిటీ ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ద ఎగ్జాక్ట్ పిక్చర్. సో అది పరిస్థితి. ఈ మ్యాచ్లో మనం అఫ్కోర్స్ న్యూజిలాండ్ విల్ స్టార్ట్ యాజ్ 100% ఫేవరెట్గానే బరిలోకి దిగుతుంది. బట్ స్కాట్లాండ్ ఏమన్నా చేయగలుగుతుందా చూద్దాం. మరి ఈ మ్యాచ్కి మన ఫ్యాంటసీ పిక్స్ చెప్తాను నేను. వికెట్ కీపర్ డెవెన్ కాన్వే, మార్టిన్ గప్టిల్, రిచర్డ్ బర్రింగ్టన్, కేన్ విలియమ్సన్ అండ్ జార్జ్ మన్సీ, వీళ్ళు 4 నా బ్యాటర్స్. 2 ఆల్రౌండర్స్ లియాస్క్ అండ్ డెరెల్ మిచెల్. 4 బౌలర్స్ టిమ్ సౌదీ, ట్రెంట్ బోల్ట్, ఇషోడి అండ్ వాట్, వీళ్ళు 4 నా బౌలర్స్. ఈ టీం కెప్టెన్ మార్టిన్ గప్టిల్ ఈ వికెట్ల మీద పెద్దగా రాణించాడు, కానీ అగేన్స్ట్ దిస్ అటాక్ ఐ థింక్ గప్టిల్ కెన్ బి హ్యాండ్ఫుల్ అనుకుంటా. సో గప్టిల్ నా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇషోడి లెగ్ స్పిన్నర్. సో అది పరిస్థితి. న్యూజిలాండ్ మీద స్కాట్లాండ్ గెలుస్తుందా? లెట్ us wait and see. I don't think that will happen. అయితే సంతోషమే. Let's see how it goes. Bye. Please subscribe our channel for more updates on cricket.